కలియుగం చిత్రానికి సంబంధించి సినీ దర్శకులు ఆయన రాజ్ నరేందర్ గారు మనతో ఉన్నారు. అయితే అసలు ఈ కలియుగం అనేటువంటి సినిమాని అసలు యాక్చువల్ దీని కథ ఏంటి? అసలు యాక్చువల్ దానికి సంబంధించి ఎందుకు కలియుగం అనేటువంటి పేరు ఎందుకు పెట్టిండ్రు? ముందుగా క్యూనిస్ యాజమాన్యానికి, క్యూనిస్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కలివివనం సినిమా అనేది ఎందుకు పెట్టామంటే, కలివి అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుందండి. క్లైమాక్స్ చిన్న సస్పెన్స్ ఏం కాదు, సస్పెన్స్ సినిమా ఏం కాదు. అంటే సినిమా ఆడియన్స్కి ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా. సినిమా చూసినప్పుడు ఒక చిన్న ఎగ్జైట్మెంట్, వావ్ ఇది ఉందా అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కోసం కలివి అనే ఒక పదాన్ని మేము కొంచెం హోల్డ్ చేస్తున్నాం అంతే. 21 తారీఖు ఆల్రెడీ బ్లాస్ట్ అవుతుంది. మనం దాన్ని నవంబర్ 21 తారీఖు అంటే ఇంకా 2 రోజుల్లో రిలీజ్ అవుతుంది. 2 డేస్లో సినిమా, 2 డేస్ టు గో ఇన్ థియేటర్. ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి. ఒక చాలా మంచి సినిమా ఇది. వనం అంటే ఆటోమేటిక్గా తెలిసిందే, అడవి, ప్రకృతి. వాస్తవం ఏంటంటే ఈ అడవి లేకపోతే మనుషులు లేరు. అడవే మనిషికి జీవనాధారం. అడవి నుంచి వచ్చే సంపద, అడవి నుంచి వచ్చే హెయిర్ తోటే, గాలితోటి ఆక్సిజన్ పీల్చుకొని మనం బతుకుతున్నాం. అలాంటి అడవుల్ని సంరక్షించుకునే బాధ్యత మన మీద ఉంది అని చెప్పే సినిమా కలివివనం. అందుకే ఈ సినిమాకు కలివివనం అనే పేరు పెట్టాల్సి వచ్చింది. ఇందులో ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఉంటుందండి. ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉంటుంది, గొప్ప లవ్ స్టోరీ ఉంటుంది. వాస్తవంగా ఇందులో హీరో కనబడతలేడు అని చెప్పాను, హీరోని హోల్డ్ చేసినాం మేము. యాక్చువల్లీ ఇక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ కానీ చూపించట్లేదు మేము హీరోని. ఇలా అద్భుతమైనటువంటి లవ్ స్టోరీ ఉంటుంది. హీరో ఉన్నాడు. మీకు చెప్తా ఇప్పుడు హీరో గురించి. సినిమా ఏ ఛానల్కి చెప్పలేదు కానీ ఇప్పుడు మీ ఛానల్లో చెప్తాను. హీరో ఎవరంటే ప్రకృతి హీరో ఇందులో. ఆ ప్రకృతిని ఒక అమ్మాయి ఎంత అద్భుతంగా ప్రేమిస్తుంది అనేది సినిమా సారాంశం. ఒక ప్రకృతిని కన్నా అద్భుతమైన ప్రియుడు అమ్మాయికి ఉండడు ఇంకా ప్రపంచంలో. ఆ ప్రకృతిని ఆ అమ్మాయి ప్రియుడు అనుకొని పాట పాడుకుంటుంది, ప్రియునిలా ఆ ప్రకృతిని చూసుకుంటుంది. అందుకే మా ప్రకృతి సినిమాలో హీరో. యా.